ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు గాని మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ గాని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ గాని కలిసికట్టుగా జగన్ను ఇబ్బంది పెట్టడమే తమ ఏకైక అజెండాగా రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళు చేసే కుట్రాపూరితమైన ఈ కార్యక్రమాన్ని చూసి కనీసం బెయిల్ ఇవ్వడానికి కూడా న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేసే విధంగా మరి ఈ రకంగా వాళ్ళు చేసే చర్యలను ఖండిస్తూ నిరసిస్తూ ప్రజల్లోకి పోవాలని ఈరోజు పాదయాత్ర మహాప్రస్థానం పేరుతో మా షర్మిలమ్మ చేపట్టడం జరిగింది. ఆమెకు బాసటగా రాష్ట్ర ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా కులమత జాతులకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ కుటుంబం తమకు ఎన్ని కష్టాలు వచ్చినా గాని మరి ముఖ్యంగా జగన్ను ఇంత వేధింపులు చేసే పరిస్థితుల్లో కూడా ప్రజా సమస్యలను పూర్తిగా పట్టించుకోకుండా పనిచేసే ఈ ప్రభుత్వానికి మేలుకొలుపు ఆ భగవంతుడు ఇవ్వాలని మరి ఆ పర్వంలో భాగంగా పాలక ప్రతిపక్షాలు కూడా మూకుమ్మడిగా చేసే ఈ నీచ రాజకీయ కుట్రలను ఖండిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా మరి మా పార్టీ తరఫున షర్మిలమ్మ గాని మరి ఆమెతో పాటు అనేక వందల వేల లక్షల కార్యకర్తలు అభిమానులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి రాజన్న కలలు కన్న రాజ్యం స్థాపించాలా, ఆయన ఆశయాలను ఈ రాష్ట్రంలో కొనసాగించాలా, ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాలా, పేద కుటుంబాలకు అందరికీ తగిన న్యాయం చేయాలా, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి వాటి ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా ఆదుకునే విషయంగా మరి ప్రభుత్వాలు విస్మరించిన ఈ పరిస్థితుల్లో ప్రజలను మేలుకొల్పి మన వంతు కర్తవ్యాన్ని చేయాలనే ఉద్దేశంతో తీసుకునే ఈ కార్యక్రమాన్ని ఆ భగవంతుడు ప్రజలు అభిమానులు దీవించాలని ఈ కార్యక్రమం పూర్తిగా 3000 కిలోమీటర్లు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్ర పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.